హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటోస్ మునక్కాయ బాయిల్డ్ ఎగ్స్ అండి. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్, ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్ మునిగేంతగా వాటర్ వేసుకొని సాల్ట్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ పైన 20 minutes కుక్ చేసుకోండి. అప్పుడు మన ఎగ్స్ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. సాల్ట్ వేయడం వల్ల ఎగ్స్ చప్పగా ఉండవు అండ్ అలాగే ఆయిల్ వేయడం వల్ల ఎగ్స్ నుంచి పొట్టు ఈజీగా వస్తుంది. ఈ విధంగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫోక్ స్పూన్తో ఘాట్లు పెట్టుకోండి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడైన తర్వాత 1 tablespoon ఆయిల్ వేసుకోండి. ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఒక 1 minute ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, కారం, సాల్ట్ వేసి మరొక 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి ఎగ్స్ని. అప్పుడు ఎగ్స్లోకి కారం, ఉప్పు మంచిగా దిగుతుంది. అలాగే ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోతాయి. ఎగ్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోండి. అలాగే మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని 3 tablespoons ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మగ్గిపోయిన తర్వాత 1/2 tablespoon జీలకర్ర, 1/2 tablespoon ఆవాలు వేసుకోండి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 ఆనియన్, 2 green chillies అలాగే కరివేపాకు వేసుకోండి. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యి పచ్చిమిర్చి మగ్గిపోయిన తర్వాత మునక్కాడలు వేసుకోండి. ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్ పైన మునక్కాడలు ఉడికించుకోండి. ఈ విధంగా కుక్ చేయడం వల్ల మునక్కాడలు అస్సలు పచ్చి వాసన రాదు. అలాగే 1/2 tablespoon పసుపు వేసి ముక్కలకు బాగా కలిసేలాగా కలబెట్టుకోండి. మీకు కర్రీ ఎక్కువ కావాలి అనుకుంటే టమాటోస్ ఎక్కువ తీసుకోండి. నేనైతే ఇక్కడ 4 tomatoes తీసుకున్నాను. టమాటోస్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఆ ఫ్రై అయిన మునక్కాడల్లో వేసుకోండి. ఈ టమాటోస్ని మునక్కాడల్ని బాగా కలుపుతూ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పైనే మగ్గించుకోండి. టమాటోస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయిన తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూర మాడిపోకుండా కలుపుతూ ఉడికించుకోండి. టమాటోస్ని మెదుపుతూ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైనే మగ్గించుకోండి. అలా అయితే టమాటోస్ గుజ్జుగా మంచిగా ఉడికిపోతాయి. ఒక 5 minutes టమాటోస్ మునక్కాడల్ని ఉడికించుకున్న తర్వాత మన కర్రీకి తగ్గట్టుగా నేనైతే ఇక్కడ 1.5 tablespoon కారం తీసుకున్నాను. 1 tablespoon ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి ముక్కలకు బాగా కలిసేలాగా కలుపుతూ ఒక 5 minutes ఉడికించుకోండి. ఈ కర్రీలో మనము ఎలాంటి మసాలాలు యూజ్ చేయట్లేము. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. అలా అయితే ముక్కలు మంచిగా ఉడికిపోతాయి. మరి వాటర్ ఎక్కువ వేయకండి, ఒక 1 టీ గ్లాస్ సరిపోతుంది. ఈ విధంగా వాటర్ వేసి ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత 4 to 5 minutes కలుపుతూ ఉడికించుకోండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర చల్లుకోండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మునక్కాడ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఈ ఎగ్స్ కూడా వేయడం వల్ల, ఫ్రై చేసిన ఎగ్స్ వేయడం వల్ల కర్రీ మరింత రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.